ఫ్రెండ్స్, ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన బఠానీ చాట్ ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చూసేసి చల్లని సాయంత్రం వేళ మీరు కూడా చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ ఎందుకు, పదండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ చాట్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి బఠానీ. దీన్ని అట్లీస్ట్ ఒక 5 వేసుకోండి. కొంచెం ఆయిల్ వేగిపోయాక అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకొని దోరగా వేయించేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం మిగతా ప్రాసెస్ చేసేసుకుందాము. ఇందాక మనం చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అందులోకి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ తురిమి, ఇప్పుడు నేను ఇందులో కొంచెం గుప్పెడు బఠానీ తీసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని కొన్ని పేస్ట్లా చేసేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే చాట్ అనేది థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ ఉన్నాయి కదా, ఇప్పుడు అవి మనం ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో వదిలేసేసేయండి. ఈ బఠానీ కూడా మంచిగా ఉడికిపోతుంది. ట్రై చేసి చూడండి. కార్న్ఫ్లేక్స్ కూడా చాలా టేస్టీగా ఉంది. బఠానీ కూడా బాగా ఉడికిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇంకా చాట్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను ఇందులో వేసేసుకుందాము. ఇంకా ఇందులో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లేక్స్, ఆ కార్న్ఫ్లేక్స్ని పైన గార్నిషింగ్గా వేసేసుకొని మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర వేసేసి పైన కొంచెం వేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.